బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు సిద్దమవుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దాదాపు 5 లక్షల మంది పార్టీ శ్రేణులతో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీబాస్ ఈ సభతో జనంలోకి రానున్నారు. ఇటీవల ఫామ్ హౌస్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తాను కొడితే గట్టిగా కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. వైశాలి, గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అతి త్వరలోనే జనం మధ్యకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను అయితే నిర్వహిస్తున్నారని తెలిసింది. దీనికి అనుగుణంగానే పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ఈ సభకు దాదాపు 5 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు కూడా పావులు కదుపుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా హాజరుపరచాలని చెప్పేసి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సభాస్థలి, వాహనాల పార్కింగ్, ఇంకా వాహనాలకు రాకపోకలకు సంబంధించి జనాల తరలింపు తదితర అంశాలపై బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పరంగా కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అంశాలపై కావచ్చు, ప్రాముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, తర్వాత రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు, తర్వాత చేనేత కార్మికులు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు, తర్వాత తాజాగా ఆటో డ్రైవర్స్ కూడా ఈ ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశాలపై మరియు ఇతర అంశాలను జోడిస్తూ రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ పాఠశాల నుంచి, తర్వాత విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు లాంటి తదితర అంశాలపై కేసీఆర్ సభలో మాట్లాడతానని కూడా సమాచారం అయితే అందుతుంది. ఇంకా వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న నీటి ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించి, తర్వాత ఇంటింటికి త్రాగునీరు, తర్వాత విద్యుత్ సరఫరా గురించి, ఇంకా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ కూడా ఈ సభలో ప్రస్తావించినట్టయితే సమాచారం. మనం చూసినాం, గత కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూడా జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఒక సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. తాను కొడితే కేసీఆర్ దెబ్బ మామూలుగా ఉండదు, తాను కొడితే మామూలుగా ఉండదు, త్వరలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించుకుందాము, జనంలోకి వెళ్దాము, జనంలోనే ఉందాము దాని అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి అనుగుణంగానే ఈ నెల 2వ వారంలో లేదా 3వ వారంలో కూడా ఆ భారీ బహిరంగ సభను నిర్వహించే దిశగానైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే పావులు కదుపుతున్నట్టయితే సమాచారం ఉంది. వైశాలి, అయితే ఈ సభను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల సమావేశం నిర్వహించారా మొన్న? దీనికి సంబంధించి ఈ సభను దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డికి సంబంధించి గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఒక సర్వే కూడా నిర్వహించింది. ఆ సర్వేలో ప్రభుత్వం ఇప్పుడు గడిల పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అనేది ఒక సర్వే కూడా నిర్వహించారు. ఆ సర్వేలో 70% కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి 70% వచ్చింది, 30% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో దానికి దృష్టిలో పెట్టుకుని ఒక సభను అయితే నిర్వహించాలని చెప్పేసి అయితే కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రజల్లోకి వచ్చి నిరంతరం ఇప్పుడు రానున్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఈ ఎన్నికలన్నింటిలో కూడా ప్రజల్లోకి ఉండాలి. కేసీఆర్ కూడా గతంలో చాలా సార్లు కూడా చెప్పారు, కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ మనం వారికి సమయం ఇద్దాము, 1 సంవత్సరం పాటు సమయం ఇద్దాము, సమన్వయం పాటిద్దాము, ఇప్పుడే మనం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని చెప్పేసి సమయం అయితే ఇచ్చారు. తర్వాత దానికి అనుగుణంగానే ఈ ఏడాది పరిపాలన అయితే పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 13-14 నెలలు కావస్తుంది. ఇప్పటికే జనంలో నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి దాన్ని మనం టేకప్ చేసుకొని మనం ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ మనం రానున్న ఎన్నికల్లో అధికారులకు వచ్చే దిశగా అయితే ఆ దిశగా ముందుకెళ్దామనే
నేపథ్యంలోనే ఈ యొక్క సభ నిర్వహించడానికి కేసీఆర్ అయితే సన్నాహాలు చేస్తున్నారని అయితే సమాచారం ఉంది వైశాలి.